Hello guys, welcome back to my channel and I'm really sorry for not being so active. But I promise ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ రీల్స్ షార్ట్ ఫామ్లో అయినా లాంగ్ ఫామ్లో అయినా ఐల్ కీప్ ద కన్సిస్టెన్సీ. సో రీసెంట్గా ఇన్స్టాలో నేను పోస్ట్ చేసిన పెళ్లి షాపింగ్ ధర్మవరం కానివ్వండి, నారాయణపేట షాపింగ్ కానివ్వండి, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో చాలామంది ఫుల్ వ్లాగ్ కోసం అడుగుతున్నారు. సో అందుకని చెప్పే ఈ వ్లాగ్లో పార్ట్ 1, దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ ధర్మవరం షాపింగ్. దీంట్లో ఏంటిదంటే మేము 2 days ఎలా స్పెండ్ చేసాము అండ్ బేసిక్ ఐడియా ఆఫ్ ఏ షాప్స్కి మేము విజిట్ చేసాము అండ్ అక్కడ ఏ ఐటమ్స్ నార్మల్గా చూపిస్తాను ఏమేమి తీసుకున్నామని చెప్పేసి. ఫాలోయింగ్ దిస్ ఒక సెపరేట్ హాల్ చేస్తాను, శారీ హాల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అక్కడ మీకు ప్రతి శారీ నేను క్లియర్గా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్, పళ్ళు ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది, సో అదంతా ప్రాపర్గా హాల్ చేస్తాను. ఇన్ కేస్ యూ మిస్ మై ఇన్స్టా రీల్, దిస్ ఇస్ మై ఇన్స్టా ఐడి, యూ క్యాన్ ఫాలో మీ దేర్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఫుల్ ఫామ్ వీడియో ఓన్లీ ధర్మవరం షాపింగ్కి చేశాను, నారాయణపేట షాపింగ్కి నేను చేయలేకపోయాను. బట్ నో వరీస్, ఇన్స్టాలో మాత్రం నేను 3 partsగా డివైడ్ చేసి నారాయణపేట షాపింగ్ వ్లాగ్స్ పెట్టాను అన్నట్టు, మినీ వ్లాగ్. సో యూ క్యాన్ టోటలీ చెక్ ఇట్ అవుట్ దర్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో మీరు ఆల్రెడీ చూసారు కదా, మేము ఎర్లీ మార్నింగే హోమ్ టౌన్ నుంచి బయలుదేరాము. సో ధర్మవరం రీచ్ అయ్యేసరికి 11:30 అలా అయింది. మధ్యలో మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. అండ్ దానికంటే ముందు కూడా మేము ఒక టెంపుల్ విజిట్ చేసాము. సో దేవుడి దర్శనం తీసుకొని ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసాము. సో ధర్మవరం రీచ్ అయ్యేసరికి 11 అలా అయింది అన్నట్టు. అప్పటికి షాప్స్ ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. సో మీరు మరీ ఎర్లీగా వెళ్ళకండి, అక్కడ షాప్స్ కూడా ఓపెన్ అవ్వదు. 11 ఇస్ కైండ్ ఆఫ్ ద పర్ఫెక్ట్ టైం. మీరు 11 కల్లా ప్లాన్ చేసుకుంటే మీకు షాప్స్ కూడా అన్నీ ఓపెన్ ఉంటాయి అన్నట్టు. అండ్ మా జర్నీ ఏంటిదంటే, మేము కార్ తీసుకొని వెళ్ళాము. నారాయణపేట్ ఇస్ అవర్ హోమ్ టౌన్. సో అక్కడ నుంచి కార్ తీసుకొని వెళ్ళాము. మీరు హైదరాబాద్లో ఉంటే ట్రైన్ మీకు కంఫర్టబుల్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నైట్ అక్కడ మీరు 11 కల్లా ఎక్కారనుకోండి, నైట్ మార్నింగ్ 6 కల్లా మీరు ధర్మవరం రీచ్ అవుతారు. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ధర్మవరం ఫ్రమ్ హైదరాబాద్, సో దిస్ ఈజ్ లైక్ అ ఫీజిబుల్ ఆప్షన్. అండ్ డే 1 ధర్మవరం షాపింగ్లో మేము మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయిపోయింది. ఒక షాప్లో వెళ్ళి అసలు కలెక్షన్ ఎలా ఉంటుంది, ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి అని ఒక ఐడియా తెచ్చుకోవడానికి మాకు హాఫ్ డే పట్టింది. దాని తర్వాత అక్కడ ఒక ఎంత మంచి మెస్ ఉంది గాయస్, హోమ్ ఫుడ్, అసలు ప్రాపర్ హోమ్ ఫుడ్. అది లంచ్ మంచిగా చేసుకొని మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా మాకు కొంచెం ఐడియా వచ్చింది. ఓకే, సో ధర్మవరంలో ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి, ఇలా వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తారు, మనం ఇలా బార్గెన్ చేయాలి అని చెప్పి మాకు ఒక ఐడియా వచ్చింది. సో అదే ఫుల్ ఎనర్జీతో ఇంకా డే 2 మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. మేము ఏం చేసామంటే, ఫస్ట్ డే వెళ్ళకన్నా ముందే కొన్ని రిఫరెన్సెస్ పెట్టుకున్నాం అన్నట్టు. మా ఫ్రెండ్స్ వెళ్ళుండారు. సో వాళ్ళ దగ్గర కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని కొన్ని షాప్ డీటెయిల్స్ అలా పిన్ చేసి పెట్టుకున్నాము. సో టైం వేస్ట్ చేయకుండా, అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకొని వచ్చాము. సో మాకు త్రూ అవుట్ ద షాపింగ్ మాకు డిఫికల్టీ ఎక్కడ అనిపించిందంటే, అది హ్యాండ్లూమా పవర్లూమా అన్న డిఫరెన్స్ మాకు తెలియట్లేదు. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ ఇట్ టేక్స్ లైక్ 3 to 4 days టు కంప్లీట్ 1 శారీ. అదే మనకు పవర్లూమ్లో అయితే 1 dayలో పర్ శారీ కంప్లీట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. సో డిపెండింగ్ ఆన్ దాట్ ప్రైజెస్ కూడా వేరీ అవుతాయి కదా. సో హ్యాండ్లూమ్కి ఎక్కువ ప్రైస్ ఉంటుంది, పవర్లూమ్కి తక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ మాకు తెలియట్లేదు అసలు అక్కడ అది పవర్లూమా హ్యాండ్లూమా అని చెప్పేసి. సో కొంచెం బేసిక్ ఐడియా ఉన్న వాళ్ళని తీసుకెళ్తే మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇంకొక సజెషన్ ఏంటిదంటే, మీరు 4-wheelers తీసుకొని షాపింగ్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్ కాదు. పర్టికులర్లీ ఒక ఏరియా దగ్గర, పీవీటీ స్ట్రీట్ అనుకుంటా, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అక్కడ హోల్సేల్ షాప్స్ చాలా ఉంటాయి అన్నట్టు. చిన్న చిన్న గల్లీలో ఇంట్లోనే వాళ్ళు సెల్ చేస్తున్నారు అన్నట్టు శారీస్. సో అక్కడ లోపల మనము డెఫినెట్లీ వెళ్ళలేము. సో అందుకనే మన 4-wheelers కానీ మెయిన్ రోడ్లోనే పార్క్ చేసుకొని నడుచుకుంటూ మీరు వెళ్ళండి. హాయిగా మీరు షాపింగ్ చేసేయచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు షాప్స్ అన్నీ ఉంటాయి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ ఒక బేసిక్, అది అథెంటిక్ ఓల్డ్ అనుకుంటాను ఆ స్ట్రీట్ అన్నది. సో అక్కడ మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత కొంచెం దూరంలో కూడా ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి వీవర్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే. సో అక్కడ మీరు 4-wheeler తీసుకొని వెళ్ళొచ్చు. సో మేము మా ధర్మవరం షాపింగ్లో సోమందేపల్లి కూడా వెళ్దామని అనుకున్నాము. సో ధర్మవరం నుంచి ఒక 1 hour డిస్టెన్స్ సోమందేపల్లి. ఇక్కడ ఏంటిదంటే వీవర్స్ ఉంటారు చాలామంది, అదొక వీవర్స్ హబ్ లాగా అని చెప్పారు మాకు. మేబీ ప్రైజెస్ తక్కువ ఉండొచ్చు అక్కడైతే అని చెప్పారు. కాబట్టి మేము 2 days షాపింగ్లో సరేలే 1 day కవర్ చేసినా ఇంకో డే సోమందేపల్లికి వెళ్దామని అనుకున్నాం, కానీ అసలు కుదరలేదు. 2 days కూడా మాకు ధర్మవరంలోనే అయిపోయింది. బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, మీరు 3 days అలా పెట్టుకోవడం
బెస్ట్ ఆప్షన్ ఏమో చాలా దూరం నుంచి వస్తున్నారు అంటే 3 days పెట్టుకోండి అండ్ 2 days ధర్మవరంలో స్పెండ్ చేసి 1 day ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు సోమందేపల్లికి కూడా వెళ్ళొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మండేస్ మనకు మార్కెట్లా ఉంటుందంట. అక్కడ మార్కెట్లోనే మనకు శారీస్ సెల్ చేస్తారు. సో వీళ్ళు వీవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్కి మేబీ ఒక 600-700 ప్రాఫిట్ రేంజ్తో తీసుకొని వాళ్ళు అక్కడ సెల్ చేస్తారంట. ఇది మాకు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తే అక్కడ ఆంటీ చెప్పారు మాకు, మండే అసలు ధర్మవరంలో షాపింగ్ అంటే మీకు మార్కెట్ ఉంటుంది, బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ మేము ప్లాన్ చేసుకున్న డేస్లో మండే లేదు. బట్ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ దట్ టైమ్ లైన్, సో మీరు ట్రై చేయొచ్చు మండే ఒకసారి అక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో షాపింగ్ వ్లాగ్ అయితే చూసేసారు కదా, దిస్ ఈజ్ హాల్ వీడియో. ఇది పార్ట్ 1. చాలా శారీస్ తీసుకున్నాము. సో నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు బోర్ కొడితే మీరు ఇంటూ 2లో పెట్టుకొని చూడండి. నేను కొంచెం స్లోగా ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో బేసిక్గా ధర్మవరంలో మేము ఎన్ని డేస్ స్పెండ్ చేసాము, ఎలా మేము ప్లాన్ చేసుకున్నాము, ఏ షాప్స్ విజిట్ చేసాము అని చాలామంది డీటెయిల్స్ అడిగారు కాబట్టి ఒక బేసిక్ ఐడియా కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ షాప్ డీటెయిల్స్ ఎలాగో నేను ప్రొవైడ్ చేశాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు. అండ్ ఫ్రాంక్లీ నాకు ప్రతిసారిది ప్రైస్ డీటెయిల్స్ అసలు గుర్తులేదు. మేము ఒక 2 families అలా కలిసి వెళ్ళాం గాయ్. సో ఏమైందంటే చాలా హడావిడిగా చేసుకున్నాము. సో నాకు ప్రైస్ డీటెయిల్స్ కూడా అంతగా గుర్తులేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఏ శారీ అయితే మనము హైదరాబాద్లో పెద్ద మాల్స్లో ఒక డిజిట్ ఏదైతే ఉంటుందో అది డివైడెడ్ బై 2 ప్రైస్కి అయితే మనకు ధర్మవరంలో దొరికేస్తుంది. మనం కొంచెం బార్గెన్ చేయాలి. అండ్ అది కూడా మనం 1-2 శారీస్ తీసుకుంటే మనం అంతా నెగోషియేట్ చేయలేము. సో ఒక బల్క్లో తీసుకుంటే మాత్రం మీకు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు బార్గెన్ చేయొచ్చు, గట్టిగానే చేయండి బార్గెన్ అయితే. బట్ ఒక బేసిక్ ఐడియా రావడానికి చెప్తున్నాను నేను. సో సెమీ సిల్క్ ఆర్ మిక్స్డ్ సిల్క్ అని అంటారు. ఒక థ్రెడ్ జరీ వచ్చి ఆర్ఎల్స్ ఒక థ్రెడ్ సిల్క్ వచ్చి ఇంకో థ్రెడ్ కాటన్ అలా వచ్చి మిక్స్డ్ అంట. సో వాటికి 1000 to 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ఇంకా ప్యూర్ సిల్క్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు 5000, 7000, 8000, ఇంకా 17+ ప్రాపర్ మ్యారేజ్ శారీ మీకు గ్రాండ్గా కావాలి అనుకుంటే లెస్ దాన్ 20లో మీరు బార్గెయిన్ చేసే స్కిల్స్ని బట్టి మీకు డెఫినెట్లీ అయితే మీకు దొరికేస్తుంది. సో ఈ శారీ హాల్ వ్లాగ్లో అయితే ధర్మవరం శారీస్ అన్నీ చూపిస్తాను. నారాయణపేట్ షాపింగ్ వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయలేదు, కానీ నారాయణపేట్లో తీసుకున్న శారీ హాల్ అయితే నేను పార్ట్ 2లో మోస్ట్లీ ఇంక్లూడ్ చేయడానికే ట్రై చేస్తాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ నారాయణపేట్లో నేను ఏ షాప్లో షాప్ చేశాను అండ్ అక్కడ కలెక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఇన్స్టా ఐడి ఇది. సో దీనికి ఫాలో చేయండి. ఆల్సో నేను యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఉంటుంది. సో హ్యాపీ షాపింగ్. సో ఈ శారీ హాల్లో అయితే నేను మోస్ట్లీ 80% వరకు మేము తీసుకున్న శారీస్ అన్నీ నేను చూపించాను. సో గ్రాండ్ నుంచి మీడియం సైజ్ వరకు కూడా అన్నీ చూపించాను. సో బేసిక్గా ఏంటిదంటే పెళ్ళి కాబట్టి చాలామందికి చుట్టాలకు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పి చాలా ఎక్కువ శారీస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ధర్మవరం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ నేను మిస్ అయినా ఆర్ఎల్స్ మీకు తెలుసుకోవాలనుకున్నా మీరు కమెంట్ చేయండి. ఫాలో మై ఇన్స్టా పేజ్ యాజ్ వెల్. మీరు అక్కడైనా కమెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ 1 ఆఫ్ శారీ హాల్. పార్ట్ 2 కూడా ఉంటుంది. అక్కడ కూడా ఇంకా వేరే బాక్సెస్ అన్నీ నేను ఓపెన్ చేసి ప్రాపర్గా చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు తొందరలోనే ధర్మవరం షాపింగ్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. నా ఇన్స్టా రీల్స్ కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీ రెఫరెన్స్ చూపించవచ్చు, ఒకవేళ సేమ్ షాప్స్కి వెళ్తే కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ రియలీ హోప్ దట్ యూ లైక్డ్ ఇట్. మీకు ఇంకేమైనా సజెషన్స్ చెప్పాలి నాకు అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ బిలో. I'll take all of the suggestions. Also, please do subscribe to my YouTube channel. ఇది మ్యారేజ్ సిరీస్ నేను చేస్తాను. గెట్ రెడీ విత్ మీ, మ్యారేజ్ లుక్స్. సో బేసిక్గా మ్యారేజ్ హడావిడి అంతా నేను చూపిస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంటూ సంథింగ్ లైక్ దిస్ దెన్ యూ కెన్ totally vibe with me. So that's it for today's vlog guys. I really hope that you enjoyed it and stay tuned for part 2 wherein you're gonna see amazing sarees.